ఓకే, కోటేశ్వరరావు గారు. సో దేశవ్యాప్తంగా ఈ ఓట్ చోరీ అంశము మొన్నటి వరకు పెద్ద రచ్చకి దారితీసింది. ఇప్పుడు తెలంగాణకు కూడా ఆ సంస్కృతి పాకింది. ఇటువైపు కాంగ్రెస్ పైన విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. మొత్తం ఆధారపూరితంగా అటు ఎస్ఈసి కంప్లైంట్ చేశారు. అండ్ ఇందాక మనం చూసాం కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో అంటే ఇది ఎలా చూడాలి అంటారు కోటేశ్వరరావు గారు? లైక్ ఈ వివాదం మొత్తం రేవంత్ ప్రభుత్వానికి ఒక వార్నింగ్ లాగా అనుకోవాలా, లేదంటే భవిష్యత్ రాజకీయాలకి ఒక టర్నింగ్ పాయింట్ గా చూడాలంటారా? ఇప్పుడు రోజా గారు, ఓట్ చోరీ అనేటువంటిది లేదా ఓటర్ల జాబితాలో దొంగ ఓటర్లు అనేటువంటిది రెండు డిఫరెంట్ ఇష్యూస్ అనేది ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఒకే ఇంట్లో 40 మంది 30 మంది 20 మంది ఉన్నారు అనేటువంటిది. బెంగళూరులో కూడా అప్పుడు వచ్చినటువంటి వార్తలు ఏంటంటే వాళ్ళంతా కూడా క్యాజువల్ లేబర్స్, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఆ ఇంటి చిరునామా ఇచ్చి ఓటర్లుగా నమోదయ్యారని అప్పుడు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఈ యూసఫ్ కూడా కృష్ణానగర్ లో ఉన్నటువంటి దానికి సంబంధించి అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా సినీ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నారని చెప్పేసి అక్కడ అధికారి చెప్పినట్టుగా కూడా మనకి వార్తలు వచ్చాయి. అందుకని ఒకవేళ అటువంటిది ఏదైనా ఉండేట్లయితే ఆ బిఎల్ఓలు ఎవరు ఓటర్ నమోదు చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఎవరైనా కానీ ఓటర్లు నమోదు చేసినప్పుడు మన ఇంట్ల దగ్గర ఇంటి యజమాని సంతకం తీసుకుంటారు. ఈ 4 మీ ఓటర్లు అనేటువంటి సంతకాలు తీసుకుంటారు. ఆ పేపర్లన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎన్నికల సంఘం వాళ్ళ దగ్గర ఉండాలి. అవి కూడా మేము పారేసామంటే ఎవరు చేసేదేం లేదు. అందుకని ఈ ఓటర్ల జాబితా సమయంలో రెండవది, ఒకే ఇంట్లో 40 మంది 20 మంది 30 మంది ఉన్నప్పుడు పోయిన ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు? ఎన్నికల సంఘం తరఫునే ఓటర్ స్లిప్పుల్ని మేము ఇంటింటికి పంపిణీ చేస్తామని చెప్పారు. అది జరగలేదు. అది బీఆర్ఎస్ హయాంలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు, అప్పుడు అది జరగలేదు. ఎందుకు జరగలేదో మరి బీఆర్ఎస్ పెద్దలు చెప్పాలి. ఆ తర్వాత మళ్ళా లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత జరిగాయి. అప్పుడు కూడా అదే పరిస్థితి. పార్టీల వాళ్ళు ఒక రోజు ముందో 2 రోజుల ముందో ఇవ్వటం తప్ప ఒకటి. రెండోది, ఇన్నిన్ని ఓటర్లు ఒక జాబితాలో ఉన్నప్పుడు ప్రతి పార్టీకి బూత్ లెవెల్ కమిటీలు ఉన్నాయి, లేకపోతే మా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని ఇతర సందర్భాల్లో గొప్పలు చెప్పుకునేటువంటి పార్టీలు మరి లోక్సభ ఎన్నికల సందర్భంగా కానీ లేదా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కానీ ఓటర్ల జాబితాలో ఒక్కొక్క బూత్ లో అప్పుడైనా ఇంటెన్సివ్ గా వాళ్ళు కూడా పరిశీలిస్తారుగా. ఒకే ఇంట్లో ఇన్ని నంబర్లు ఎట్లా ఉన్నాయి, వీళ్ళు ఉన్నారా లేదా అనేటువంటిది మరి వాళ్ళు ఎప్పుడైనా ఏ పార్టీ వాళ్ళని, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఇది ఎట్లా జరిగిందని చెప్పేసి ఏమన్నా గతంలో కంప్లైంట్లు రైజ్ చేశారంటే నాకు తెలిసినంత వరకు ఆ విధంగా రైజ్ చేసినట్టు ఎక్కడ లేదు. అందుకని ఇప్పటికైనా అలాంటి ఏమైనా ఉండేట్లయితే డెఫినెట్ గా వాటి మీద కంప్లైంట్స్ రైజ్ చేయాలి. ఇక కొన్ని ప్రచారాలు లేకపోతే కొన్ని అపోహలు ఎట్లా ఉంటాయి అంటే, మనం 1952 ఎన్నికల గురించి మన బీజేపీ మిత్రుడు చెప్పారు. ఆ 52 నాటికి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు లేదా అవిద్య, రిజెక్టెడ్ ఓటర్స్ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉండేవి. మన అంబేద్కర్ గారి గురించి కేవలం 1450 ఓట్లతోటి ఓడిపోయారు అని చెప్పేసి చెప్పారు. 1450 కాదండి, 14,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ కాన్స్టిట్యున్సీలో రిజెక్టెడ్ ఓటర్లు 73,000 చిల్లర ఉన్నాయి. అవి అంబేద్కర్ గారికే పడ్డట్టు ఎట్ట చెప్తారు బీజేపీ? సబ్జెక్ట్ టు కరెక్షన్, అంబేద్కర్ గారు కంప్లైంట్ ఇచ్చిందని చెప్పిన నేను దాని విషయంలో. కంప్లైంట్ కాదు, మీరు 1450 ఓట్లు అని చెప్పారు మీరు. సరేనండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఐఎమ్ సారీ, నేను కరెక్ట్ చెప్పలేకపోయినా 14,000. ఓకే, నేను చెప్తుంది అదే. కంప్లైంట్ ఇచ్చిన విషయం, అంబేద్కర్ గారు కంప్లైంట్ ఇచ్చిన విషయం అయితే ఖరారు. నేను అదే చెప్పబోతున్నా. కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తేనే 8,000 ఓట్లు రిజెక్ట్ అయినాయి అనేటువంటిది అప్పుడు బహిరంగం అయింది. అందుకని ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. అంబేద్కర్ అయినా లేకపోతే మహాత్మా గాంధీ అయినా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేం తప్పేం కాదు. అందుకని ఆ విధమైనటువంటి అనుభవాలన్నీ చూసిన తర్వాత మరి ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఎందుకని ఈ ఓటర్ల జాబితా గురించి నిన్న మొన్నటి దాకా ఎందుకు మౌనంగా ఉన్నారు?
పాత ఓటర్ల జాబితాలు అన్నీ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. వాటన్నిటిని చూడరా ఈ పార్టీల వాళ్ళు? హ్మ్. వాళ్ళ పని అదే కదా. ఇప్పుడు మాకు అన్ని ఓటర్లు ఉన్నాయి, ఇన్ని ఓటర్లు ఉన్నాయంటే ఆ ఓటర్లు ఎవరున్నారో ఎవరు లేరో మరి అవన్నీ చూసుకోవాలి కదా. ఎందుకని చూడలేదు అనేటువంటి ప్రశ్న సహజంగా వస్తుంది. అందుకని నేను సమర్థించట్లేదు ఆ విధంగా ఓట్లు ఉండటాన్ని, దొంగ ఓట్లను చేర్చడానికి బిఎల్ఓలను కట్టుకొని మన కాంగ్రెస్ వాళ్ళు చేశారు. మరి ఇప్పుడు యూసఫ్గూడలో గత ఎన్నికల్లో కూడా వాళ్ళు ఓట్లు వేశారని చెప్పారు. మరి అప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు బిఎల్ఏలను కట్టుకొని ఆ విధమైనటువంటి దొంగ ఓట్లను చేర్పించినట్టు అనుకోవాలా? అందుకని ఇలాంటి కొన్ని కొన్ని అంటే అసలు ఇవి ప్రశ్నలకి ఎవరి ప్రతి హయాంలో పార్టీ నమోదయ్యాయి అనేది ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు ఎవరు నమోదు అదే నేను చేశారు? చెప్తున్నా. హ్మ్. అదే చెప్తున్నాను, ఎవరి హయాంలో నమోదయ్యాయి. గత లోక్సభ ఎన్నికల్లో లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలు అందరి దగ్గర ఉన్నాయి కదా, అన్ని పార్టీలకు ఇచ్చారు కదా అవును. ఒక్కొక్క మొత్తం. ఆ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే అప్పుడు పరిశీలించినా ఇప్పుడు పరిశీలించినా ఎప్పుడు పరిశీలించినా అవేమీ మారిపోవు కదా. యా. అప్పుడు కంప్లైంట్ ఎందుకు చేయని వాళ్ళు ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు ముందు అటువంటి కంప్లైంట్స్ చేయడం ద్వారా ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు? హ్మ్. అనవసరమైనటువంటి వివాదం, వాతావరణ కాలుష్యం తప్ప. ఇప్పటికైనా చేయండి, ఇప్పటికైనా అఫీషియల్ గా కంప్లైంట్ ఇవ్వండి. ఇదిగో ఈ ఈ ఇంట్లో ఇన్ని ఓటర్లు ఉన్నాయి, వీళ్ళు దొంగ ఓట్లు అని చెప్పేసి చెప్పండి. ఇప్పుడు ఈ పట్టణాల్లో ఉండే సమస్య ఏంటంటే ఒక ఇంట్లో ఓటర్గా నమోదైన తర్వాత అద్దెళ్ళు మారుతుంటారు, కొంతమంది ఊళ్ళే మారిపోతుంటారు. అవి తొలగించకపోవచ్చు. ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? గ్రామాల్లో అయితే నాకు తెలుసు, నేను మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు నా ఓటు మా ఊరి ఓటర్ల జాబితాలో ఉంది. నేనేమో అక్కడ చేర్చుకోలేదు, నేను ఇక్కడ చేర్చుకున్నా. అక్కడ మరి జాబితా తయారు తీసేయాలి కదా. చేసి వాళ్ళు కంటిన్యూ చేశారు. మా బంధువులు మా బ్రదర్ వాళ్ళు చెప్తే కంటిన్యూ చేశారు. హ్మ్. కానీ అక్కడ రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో ఫలానా కోటేశ్వరరావు ఈ ఊళ్ళో లేడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి తర్వాత ఓటర్ని తీసేయించారు. నాకేం అభ్యంతరం లేదు, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు చేయొచ్చు. బీఆర్ఎస్ చేసేది అట్లా కూడా అదే ఎవరైనా కదా. బీఆర్ఎస్ చేస్తోంది అదే కదా. అందుకనే ఇప్పుడు ఇక్కడ సమస్య అదే. కొంతమంది వీళ్ళు మనకు ఓటేయరు అనుకున్నటువంటి వాళ్ళని ప్రత్యర్థి పార్టీల వాళ్ళు వెతికి మరి వీళ్ళు ఓటర్లు ఇక్కడ లేరు లేదా వీళ్ళు ఓటర్లు కాదని చెప్పేసి దొంగ అప్లికేషన్లు పెట్టడం, లేదా చేర్పించడానికి కూడా దొంగ అప్లికేషన్లు పెట్టడం, ఇటువంటివన్నీ ఉంటాయి. అందుకని Right, sir. వాటి అన్నింటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసేటువంటి యంత్రాంగం కనుక ఉంటే ఈ విధమైనటువంటి మాల్ ప్రాక్టీస్ ఏ పార్టీ వాళ్ళు చేశారు, ఒకవేళ చేసినా గానీ దాన్ని నమోదు చేసినటువంటి అధికారులను బాధ్యులు చేయాలనేది నా అభిప్రాయం. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు వదిలేస్తే ఎట్లాగా ఇప్పుడు మొత్తంగా ఆ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసరు లేకపోతే ఎన్నికల అధికారి వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు ఒకవేళ ఏ పార్టీతో కుమ్మక్కైనా గానీ వాళ్ళది కూడా తప్పే కదా. రైట్ అండి. రైట్ అందుకని సార్. వాళ్ళు ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు. ఉద్యోగాలు ఎస్ రైట్ సార్. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు అందుకని సుప్రత్ ఆ పటేల్ గారు. విధమైనటువంటిది చేయాలి తప్ప Yeah. ఇప్పుడు ఎన్నికలకు ముందు సరిగ్గా నామినేషన్లు వేయబోయే ముందు చేసి ఇప్పటికైనా చేయండి. ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇవ్వండి. ఇదిగో రైట్ ఈ సుప్రత్ పటేల్ గారు. విధంగా ఎస్ ఎవరుతున్నారు?